దేవి వైబ్స్ ఛానల్ కి స్వాగతం। ఈ వీడియోలో మనం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి యుగాల నాటి చరిత్ర ఏంటి, స్వామికి ఈ పేరు ఎలా వచ్చింది, ఈ ఊరిని మార్కాపురం అనే పేరుతో ప్రజలు ఎందుకు పిలుస్తారు, గుండ్లకమ్మ నది పుట్టుక గురించిన కథ, గజనీ మహమ్మద్ దండయాత్ర వలన ఇక్కడ ఏం జరిగింది, పల్నాటి బ్రహ్మనాయుడు మరియు ఈ దేవాలయానికి ఉన్న సంబంధం ఏమిటి, ఇంద్రుడు ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని ఏ రూపంలో ఎందుకు ప్రతిష్ఠించాడు, బ్రహ్మోత్సవాలు ఇక్కడ ఎవరు ప్రారంభించారు, రథోత్సవం ప్రత్యేకత ఏమిటి, దేవాలయంలో జరిగే వివిధ ఉత్సవాలు ఏమిటి, బంగారు బల్లి మరియు వెండి బల్లి కథ, ఇక్కడ సుదర్శన హోమాలు ఎందుకు నిర్వహిస్తారు, మరి ఇంకా ఎన్నో అద్భుతమైన ఆలయ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం। మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మకమైన 4 యుగాల నాటి పురాతనమైన ఆలయం। కలియుగంలో మార్కాపురంగా పిలువబడుతున్న ఈ ఊరు కృతయుగంలో గజారణ్యంగా, త్రేతాయుగంలో మాధవీపురంగా, ద్వాపర యుగంలో స్వర్గసోపానంగా పిలిచేవారు। ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి రూపంలో అవతరించిన పుణ్యస్థలం। శ్రీ స్వామివారు కృతయుగంలోనే ఇక్కడ స్వయంభువుగా వెలిసినట్లు మార్కండేయ మహర్షుల వారు రచించిన గజారణ్య సంహిత ద్వారా మనకు తెలుస్తుంది। కృతయుగంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండి ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండేదట, అందుకే ఈ ప్రాంతాన్ని గజారణ్యంగా పిలిచేవారట। ఈ గజారణ్యంలో అనేక మంది మునిపుంగవులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేస్తూ ఉండేవారట। మార్కండేయుడు 16 ఏళ్ల బాలకుడిగా శివుని దగ్గర మృత్యుంజయుడుగా వరం పొందిన శివభక్తుడు। తర్వాత కాలంలో శ్రీ మార్కండేయ మహర్షిగా కొనియాడబడ్డారు। ప్రస్తుతం గుండ్లకమ్మ అని పిలువబడుతున్న గుండికా నది తీరంలో శ్రీ మార్కండేయ మహర్షి తపస్సు చేస్తూ ఉండేవారట। ఈ గుండ్లకమ్మ నది పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది। పూర్వం నంది మండలంగా పిలువబడిన ఈ ప్రాంతాన్ని హైహాయుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు। ఒకరోజు వేటకు వెళ్లిన రాజు పరివారానికి జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది। వారు మహర్షిని ప్రార్థించి 2 కుండల నిండుగా నీటిని తీసుకుని వెళ్తూ ఉండగా ఆ కుండలు గుండ్ల బ్రహ్మేశ్వరం అనే చోట పైకెగిరి పగిలిపోయాయి। ఆ కుండల నుండి జాలువారిన జలమే గుండికా నది అని కథనం। ఆ గుండికా నదే వాడుకలో గుండ్లకమ్మగా రూపాంతరం చెందింది। ఇదిలా ఉండగా గుండికా నది తీరాన తపస్సు చేసుకుంటున్న ఋషులను కేసి అను రాక్షసుడు బాధలు పెట్టసాగాడు। ఆ రాక్షసుని ఆగడాలను భరించలేని మార్కండేయ మహర్షి శివుణ్ణి శరణు వేడుతూ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై మార్కండేయ, ఈ రాక్షసుడు ఎవరి వల్ల చావు రాకూడదంటూ బ్రహ్మ నుంచి వరం పొందాడు, కాబట్టి ఇతడిని సంహరించాలంటే విష్ణువును ప్రార్థించడమే సరి అని చెప్పి మాయమయ్యాడు। వెంటనే మార్కండేయ మహర్షి విష్ణువుని గూర్చి ఘోర తపస్సు చేశాడు। మహర్షి తపస్సును మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై రాక్షసునిపై అనేకమైన ఆయుధాలను ప్రయోగించాడు, అయినప్పటికీ ఎలాంటి ఫలితమూ కనిపించలేదు। చివరకు ఆ రాక్షసునికి పాముతో చావు ఉందని దివ్య దృష్టితో తెలుసుకుని విష్ణుమూర్తి తనకు పానుపుగా ఉన్న ఆదిశేషువుని ప్రయోగించి కేసీ రాక్షసుని అంతం చేశాడు। అప్పుడు ప్రసన్నులైన స్వామి మార్కండేయ మహర్షిని ఏదైనా వరం కోరుకోమన్నాడు। అప్పుడు మహర్షి స్వామి ఇక్కడ అర్చామూర్తిగా వెలియమని కోరటంతో ఇక్కడ వెలిశారు। స్వామి సుందరంగా ఉండడంతో చెన్న అని, కేసి అనే రాక్షసుని సంహరించడంతో కేశవుడుగా కలిపి చెన్నకేశవ స్వామిగా పిలువబడుతూ ఉన్నారు। ఇక్కడ స్వామివారు శంఖచక్ర గదాధరుడై ఎక్కడా లేని విధంగా ఎడమ చేతిలో సర్పాన్ని ధరించి ఉంటారు। కుడివైపున స్వామి పాదాల చెంత మార్కండేయ స్వామి ఉంటారు। అప్పటి నుండి ఈ ప్రాంతం మార్కండేయపురంగా పిలువబడుతుంది। త్రేతాయుగంలో మాధవీపురంగా విరాజిల్లింది। ద్వాపర యుగంలో స్వామిని ఇక్కడ ఋషులు మాధవనామంతో పిలుచుకుంటూ యజ్ఞయాగాదులు చేసేవారట। ఆ యాగాలకు దేవతలందరూ వస్తూ పోతూ ఉండడం వల్ల ఈ చోటు స్వర్గాది లోకాలకు సోపానం వంటిదని చెప్పుకునేవారట। ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి బ్రహ్మదేవుడు అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవిని పూజించమన్నారట। అలా పూజించడం వలన ఇంద్రుడు రాజ్యాన్ని తిరిగి పొందాడు। ఇంద్రుడికి రాజ్యాన్ని ప్రసాదించడం వలన ఇంద్రుడు ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు అని, భక్తులు ఇక్కడ కోరుకునే కోరికలన్నీ అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారని ప్రతీతి। ఈ కలియుగంలో మారిక అనే యాదవ స్త్రీ నిత్యం స్వామివారికి పాలాభిషేకం చేస్తూ ఉండేదట। ఆమె భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై పుత్ర సంతానం కలుగజేశారని మరియు స్వామి ఆమెను తనకు ఆలయాన్ని నిర్మించమని కోరగా తన భర్త మారికయ్య బంధువులతో చెప్పి స్వామికి ఆలయాన్ని నిర్మించి సేవించారట। ఆ గొల్ల దంపతులు తాము ఎప్పుడూ స్వామివారి పాదముల చెంతనే ఉండేటట్టుగా అనుగ్రహించమని స్వామివారిని కోరుకున్నారట। అందుకే స్వామివారు పాదపద్మముల చెంత
ఎడమవైపున ఈ దంపతులు కనబడతారు. వారి పేరు మీదుగానే ఈ ప్రాంతానికి మారికాపురం అనే పేరు ఏర్పడిందని, కాలక్రమేణా అదే మార్కాపురంగా మారిందని చెబుతూ ఉంటారు. అలాగే మార్కాపురానికి పక్కనున్న చెన్నరాయుడు పల్లెకు ఆమె కుమారుడైన చెన్నరాయుడి పేరు స్థిరపడిందని పెద్దలు చెబుతూ ఉంటారు. పల్నాటి బ్రహ్మనాయుడు నాగమ్మతో ఓడిపోయి శక్తిహీనుడు అయ్యి మనశ్శాంతి కొరకు స్వామిని సేవించారట. దానితో శాంతి చేకూరి తిరిగి శక్తిని సంతరించుకుని పల్నాటి నాగమ్మపై ఇక్కడ నుంచి యుద్ధం ప్రకటించి వ్యూహాత్మకంగా యుద్ధంలో గెలిచాడు అని చరిత్ర. తర్వాత బ్రహ్మనాయుడు స్వామి మీద భక్తితో మాచర్ల, కారంపూడి, మేడపి గ్రామాలలో చెన్నకేశవ స్వామిని ప్రతిష్ఠించి సేవించారట. దీన్ని బట్టి 11వ శతాబ్దంలో బ్రహ్మనాయుడు ఈ ఆలయాన్ని సందర్శించారు అని శాసనాల ద్వారా మనకి తెలుస్తుంది. తర్వాతి కాలంలో చోళులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. కృష్ణదేవరాయల వారు అనేక నిర్మాణాలను చేపట్టి స్వామి కైంకర్ణార్థం 1000 ఎకరాల భూమిని స్వామివారికి సమర్పించారు అని శాసనాల ద్వారా తెలుస్తుంది. గజనీ మహమ్మద్ దండయాత్రల్లో భాగంగా ఈ దేవాలయంలో దాడులు జరిగినప్పుడు గర్భాలయాన్ని గచ్చుతో మూసివేసి భక్తులు స్వామివారు, అమ్మవారి స్వరూపాలను కాపాడినట్టుగా చరిత్ర. ఉత్సవ విగ్రహాలను ఒక కట్టెల బండిలో గడ్డి మోపుల మధ్య ఉంచి చెన్నపట్నంకు తరలించి రక్షించారట. మహమ్మదీయులు పరిపాలన అనంతరం తిరిగి ఇక్కడ మూర్తులను మండపంలో ప్రతిష్ఠించారు. తర్వాత హస్తినాపుర పీఠాధిపతి వారు ఇక్కడ స్వామివారిని సేవించి స్వామివారి గురించి రాయలసీమ అంతా ప్రచారం గావించారు అని ప్రాచుర్యం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు చూద్దాం. ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు ప్రతి ఉదయం సూర్యకిరణాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కిటికీల ద్వారా గర్భగుడిలోకి ప్రవేశించి స్వామివారి పాదముల నుండి శిరస్సు దాకా వ్యాపిస్తాయి. నేటికి భక్తులు ఈ అద్భుతాన్ని వీక్షించి తరిస్తారు. రథసప్తమికి 7 వాహనాల సేవతో తిరుమలలో జరిగినట్టు ఇక్కడ కూడా స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మరొక ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడా లేని విధంగా ఇక్కడ నరసింహస్వామి మరియు సుదర్శన రూపాలు ఒకదాని వెనుక మరొకటి ఒకే శిలలో కనిపిస్తాయి. నరసింహమూర్తి, సుదర్శనము ఒకే చోట ఉండుట వలన ఈ క్షేత్రం శక్తివంతమైన క్షేత్రంగా పేరుగాంచింది. అన్ని రకాల సుదర్శన హోమాలు ఇక్కడ నిర్వహిస్తారు. భక్తులు ఈ హోమాలలో పాల్గొనడం ద్వారా అన్ని భయాలను తొలగించుకుంటారు. స్వామివారి మకర తోరణంలో దశావతారాలు కొలువై ఉండుటచే ఇక్కడ స్వామివారిని దర్శిస్తే దశావతారాలనన్నీ సందర్శించినట్టే అని పండితులు చెబుతారు. నిర్మాణ కాలంలో గాలిగోపురం నమూనాను అన్నదమ్ములు ఇద్దరూ తెర సహాయంతో ఒకరికి ఒకరు చూడకుండా ఒకే విధంగా రాతి స్తంభాలపైన చెక్కారు అని, ఆ నమూనా ప్రకారంగానే 9 అంతస్తుల 135 అడుగుల ఎత్తైన గాలిగోపురం నిర్మించారు అని చెప్తారు. ఈ రాతి స్తంభాలను అన్నదమ్ముల స్తంభాలుగా నేటికి ఆలయంలో చూడవచ్చు. చుంచు అంటే సన్షేడ్ అని అర్థం. ఆంధ్రప్రదేశ్లోనే పేరు పొందిన మార్కాపురం చుంచు నిర్మాణం ఆలయ మధ్యరంగం చుట్టూ ఒకే రాతితో చెక్కి అమర్చిన నాటి శిల్పుల శిల్పకళా నైపుణ్యాన్ని చూసి తరించాల్సిందే గాని వర్ణించటం వీలు కాదు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా బంగారు, వెండి బల్లులు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. భక్తులు వీటిని స్పృశించి అన్ని దోషాలను తొలగించుకుంటారు. ఇక్కడ స్వామివారు మొక్కుబడుల స్వామిగా పేరుగాంచారు. శనివారాలు భక్తులు ఇక్కడ తలనీలాలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకుంటారు. రాయలవారి కాలంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇక్కడ రథోత్సవం కన్నుల విందుగా భక్తుల కోలాహలాల మధ్య అంగరంగ వైభవంగా జరుగుతుంది. సాధారణ రోజులలో చిన్న చిన్న వాహనాలు వెళ్లడానికి వీలులేని రహదారుల గుండా పెద్ద రథయాత్ర జరగడం చాలా ఆశ్చర్యం కలుగజేస్తుంది. ఇరుకు రహదారులలో అంత పెద్ద రథం యాత్రగా సాగడం స్వామివారి మహిమగా భక్తులు భావిస్తారు. ఇటీవల కాలంలో ఆలయంలో నూతన నిర్మాణాలు నిర్మింపచేసిన సందర్భంగా ఈ సంవత్సరం ఉత్సవాలు ఇంకా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. శ్రీ చెన్నకేశవ స్వామివారి దివ్య ఆశీస్సులు అందరిపైన వర్షించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.